కొలికపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి తాను నిజంగానే చాలా కఠినమైన పరీక్ష పెట్టారు. తన మీద చర్యలు తీసుకుంటుందా టీడీపీ, లేకపోతే తనను దారికి తెచ్చుకుంటుందా, లేకపోతే తన వ్యతిరేకులను ఆ నియోజకవర్గంలో న్యూట్రలైజ్ చేస్తుందా, తనను ఏమైనా కనుక సస్పెండ్ చేస్తారా, లేకుంటే మరొకట ఏం చేస్తారు? పోనీ ఇప్పుడు మన కొలికపూడి శ్రీనివాసరావు గారి కోణంలో ఆయన వైపు నుంచి కనుక చూస్తే అన్ని వ్యాలిడ్ పాయింట్సే కనిపిస్తూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే మనం మంచిగా చేయాలి కదా, దాన్ని కాకుండా తిట్టుకుంటూ కూర్చోవడం ఏంటి అంటారు ఆయన. ఇంకొక పాయింట్ ఏమంటారు, అత్యాచార అంటే లైంగికమైన వేధింపులకు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరు అంటారు. ఇటువంటివి చాలానే తక్కువ కులానికి ఒక న్యాయం, పెద్ద కులానికి ఒక న్యాయము అని చాలా సాక్ష్యాలు చూపించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద వాళ్ళ పార్టీ అధిష్టానం, వాళ్ళ పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా భయపడుతూ ఉన్నారు. ఒకవేళ కొలికపూడి గారి మీద కనుక చర్యలు తీసుకుంటే, ఇంతకుముందు ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు, జగన్మోహన్ గారి ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ప్రవర్తించారో సొంత పార్టీ ఎంపీ అయ్యి, కొలికపూడి శ్రీనివాసరావు గారు అంతకు 10 డెఫినెట్లీ చేస్తారు. ఆయన ఏమైనా ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించేదో పరిస్థితి వస్తుందా? ఉప ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు సర్కార్ చేస్తుందా అంటే ఏ క్వశ్చన్ కనిపించడం లేదు. తిరువూరులో ఉప ఎన్నికలు ఎదుర్కొనే ఆ ధైర్యం టీడీపీ చేస్తుంది. 3 పార్టీల కూటమి అయినా కూడా వాళ్ళంత ధైర్యం చేస్తారని చెప్పి అనిపిస్తలేదు. ఒకవేళ కొలికపూడి మీద చర్యలు తీసుకుంటే తను ఇంకా మరెన్ని నిజాలను నోరు విప్పుతారో టీడీపీ భయపడుతూ ఉంది. ఏ క్వశ్చన్ చూసినా, ఏ వ్యూ పాయింట్ నుంచి చూసినా కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ అధిష్టానానికి పెట్టిన పరీక్ష. వాళ్ళు ఏ విధంగా ఈ క్వశ్చన్ పేపర్ దిద్దుతారో నిజంగానే ఇంట్రెస్టింగ్, చూడాలి.